నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలను ప్రచురిస్తే సహించేది లేదు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను విరివిగా చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. వాహన చోదకులు రోడ్డు నిబంధనలను విధిగా పాటించి ప్రమాదాలను నివారించాలి. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా వేమూరు మండలం చెదలవాడ గ్రామంలో 2 నూతన గృహాల ప్రవేశాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, నియోజకవర్గం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి, ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు, నేను ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా వచ్చినప్పుడు నా మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం. అప్పుడు కాసేపు పిఓ ఐటీడీఏ రంపచోడవరంగా కూడా పనిచేయటం జరిగింది. అప్పుడు సార్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులుగా ఉండేవారు. ఆయన సమయంలో చాలా గిరిజనాభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది. మారేడుమల్లి అనే ఒక గ్రామంలో అక్కడ ఒక మంచి పర్యాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జంగల్ స్టార్ అని మనం డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఏ గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యాలు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ వర్క్షాప్ చేయటం జరిగింది. అదే మన జిల్లాలో చూసుకుంటే మనము 19,285 ఇల్లుని కంప్లీట్ చేయటం జరిగింది. ఇందులో ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఈ ఇండ్లని కంప్లీట్ చేయటంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకసారి ఆలోచించినప్పుడు బీసీలకి 50,000 అదనపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం మనం ఇస్తే స్తోమత లేనటువంటి వాళ్ళు దీన్ని చేయగలుగుతారని చెప్పడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయటం వలన ఎన్నో ఇండ్లు ఈరోజు గృహప్రవేశం మనం చేయటం జరుగుతూ ఉంది. బాపట్ల మండలంలోని గోపాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ పథకం ద్వారా నిర్మించిన గృహాలను బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసరావు, బాపట్ల తహసీల్దార్ సలీమా, హౌసింగ్ అధికారి, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆశీర్వాదం, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా చెదలవాడ గ్రామంలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబన్ కట్ చేసి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రభుత్వ గృహ నిర్మాణాల కార్యక్రమాల పురోగతిని సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాయచోటి ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు ఆ గృహ ప్రవేశానికి అంకురార్పణ చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో ఈ కార్యక్రమంలో మొత్తం 3 లక్షల ఇల్లు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం వేమూరు మండలం చదలవాడ గ్రామంలో 2 ఇళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకోవడం కోసం కలెక్టర్ గారి నేతృత్వంలో అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సొంత ఇల్లు లేని వారికి ఆ ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి పథకం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవాలు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 12,913 ఇళ్ళు గత 5 సంవత్సరాల్లో, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలకి 6,967 ఇళ్ళు, అదేవిధంగా ఇండివిజువల్ గా ఈ విధంగా ఇప్పుడు
మన ధనంజయ్ గారు కట్టుకున్నట్టుగా ఇండివిజువల్గా గ్రామాల్లో కట్టుకోవడానికి శాంక్షన్ అయిన ఇల్లు 5,946, మొత్తం 12,913. 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయలే, శాంక్షన్ ఇచ్చారంతే. మనం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో కొత్తగా శాంక్షన్లు ఇవ్వడానికి అవకాశం లేక అప్పటికే శాంక్షన్లు ఇచ్చి గ్రౌండింగ్ కాకుండా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మొదలుపెట్టించి మన నియోజకవర్గంలో 3,879 ఇళ్ళు ఈ 14 నెలల కాలంలో పూర్తి చేశామని చెప్పి మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేయటం, పేదవాడి దగ్గర ఆ పేర్ల మీద కూడా డబ్బులు వసూలు చేయటం, జగనన్న కాలనీలు అని చెప్పి మెరకల పేర్ల మీద కోటాను కోట్లు బొక్కటం, ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేశారు. కానీ పేదవాడికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయాల. మీకు తెలుసు, దానికి ముందు 2014 నుంచి 19 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఇల్లు కట్టుతాం అని అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది, PMAY ఉండేది. దానికి తోడు NTR హౌసింగ్ అని చెప్పి రూరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ ఉండేది. ఈ స్కీములకి జనరల్గా ఇచ్చే డబ్బులకి తోడు అదనంగా శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం. SC STలకి నాకు బాగా తెలిసిన అంశం, నేనే ఆ రోజు మంత్రిగా ఉన్నాను. అదనంగా 50,000 SCలకి 75,000 STలకి ఇచ్చి ఆ రోజు ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇల్లు, దాదాపు నాకు గుర్తుండి 14-15 లక్షల ఇల్లు నిర్మాణం ఆ 5 సంవత్సరాల కాలంలో చేశాం. ఆ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. అసలు హౌసింగ్ అనేది మర్చిపోయారు. ఒక్క ఇల్లు కూడా వారి హయాంలో పూర్తి చేసి గృహప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాగితాలకి పరిమితం చేశారు, శాంక్షన్లకి. నివాస యోగ్యంగా ఏది కూడా పనికి రాకుండా చూశారు. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను విరివిరిగా చేస్తూ ఉండాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ ఎంవిరాజుపాలెంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్షాల వలన నిల్వ ఉన్న నీరును తొలగించి బీచింగ్లను చల్లాలన్నారు. దోమల నివారణకు సాయంత్రం సమయాలలో పాకింగ్ చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. క్లోరినేషన్ చేసిన రక్షిత మంచినీటిని ప్రజలు తాగే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో అందరూ పంచాయతీ సెక్రటరీలు శానిటేషన్ చేయించడం, అదేవిధంగా బ్లీచింగు, సున్నం చల్లించి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా రాత్రి వేళల్లో ఈ దోమలు లేకుండా ఉండాలంటే ఈ పాకింగ్ చేయించే కార్యక్రమం చేయాలి. అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని స్తంభాల మీద ఉన్నట్టు స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా వెలగాలి. అలాగే మన వాటర్ విషయంలో కూడా స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, క్లోరినేషన్ చేసి వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అలాగే ఇది మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే శానిటేషన్ కార్యక్రమాలు, తర్వాత వాటర్ ఎక్కడైనా స్టాగ్నేషన్ అయి ఉంటే వాటిని కూడా తొలగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే జంగిల్ క్లియరెన్స్ ఎక్కడైనా ఉంటే రహదారుల పక్కన కానీ ఎక్కడైనా కొన్ని స్థలాలు ఉంటాయి, వాళ్ళ స్థల యజమానులు ఎక్కడో ఉంటారో వాళ్ళ వివరాలు కనుక్కొని ఆ స్థలాలు కూడా నీట్గా ఉంచాలి. ఆ మొక్కలు పెంచడం కానీ దానివల్ల ఇబ్బంది పరిస్థితులు తలెత్తకూడదు. అదేవిధంగా ఈ టెంకాయ బోండాలు, కొబ్బరి బోండాలు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ కొబ్బరి బోండాలు అక్కడే పెట్టుకుంటారు. దానివల్ల దోమలు, వర్షం పడ్డ నీళ్లు దాంట్లో నిలువ ఉండి ఆ దోమలు ఉత్పత్తి అయ్యి దాని ద్వారా ఆ దోమలు కుడితే మళ్ళీ డెంగ్యూ, మలేరియా, జ్వరాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మెయిన్గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇన్ టైం ఆఫీస్కి రావాలి, బయోమెట్రిక్ వేయాలి. అలాగే సర్వీస్ అమౌంట్ ఏదైనా ఉంటే అది ఎమ్మటే ఏ రోజుకి ఆ రోజు సర్వీస్ అమౌంట్ కట్టేసేయాలి. మిగతా సర్వేలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా 100% కంప్లీట్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆధార్ సెంటర్ ఉంది మనకు. ఆధార్ సెంటరు ఆల్రెడీ
ఈ 10th క్లాస్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫీజు కట్టి నామినల్ రూల్ పంపించేటువంటి సమయం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఆధార్ సెంటర్లు అన్ని ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ మేము పెట్టే ఉన్నాం. కాబట్టి ఈ ఆధార్ అందరూ ఉపయోగించుకున్నారు. మిగతా రిమైనింగ్ ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆధార్ సెంటర్ని ఈ మండల పరిషత్ కార్యాలయంలోనే ఈ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ ఆధార్ సెంటర్ కూడా ఉపయోగించుకొని అవకాశాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. వాహన చోదకులు రోడ్డు నిబంధనలను విధిగా పాటించాలని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం సెంటర్లో విద్యార్థులతో మానవాహారం ఏర్పాటు చేసి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు ఎలాంటి వాహనాలైనా పరిమిత వేగంతో ప్రయాణించినప్పుడే సురక్షితంగా గమ్యానికి చేరతారని చెప్పారు. అతివేగంగా వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలని విద్యార్థులకు సూచించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు గాయాలైన సంఘటన కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన లుక్క అంకమ్మ అనే మహిళ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ నుండి భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సిలిండర్ పేలుడు దాటికి తలుపులు, కిటికీలు ఊడిపడ్డాయి. నరేంద్ర వర్మపై అనుచిత వ్యాఖ్యలను ప్రచురిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మపై దుష్ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక ప్రతులను స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాల్చి బూడిద చేశారు. విశాఖపట్నంలో వ్యాపారం చేస్తున్న బాపట్ల పట్టణ వాసికి స్థానిక శాసనసభ్యులకు సంబంధాలు ఉన్నాయని, ఆయన కాపాడుతున్నారని, అవివేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారి సుబ్రహ్మణ్యం గుప్తాకు టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని, కనీసం సభ్యత్వం కూడా లేదని అన్నారు. ఆయన అధికారంలో ఏ పార్టీలో ఉంటే అధికారంలోని నాయకులను కలుస్తూ ఉంటాడని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ నాయకులు మందపాటి ఆంధ్రయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, సభ్యునేని కిషోర్, ధర్మేంద్రారెడ్డి, శ్రీనివాసరావు, చిట్టా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాక్షి పేపర్ వారికి ఏది రాయాలో, ఏది నిజాలో, అబద్ధాలో కూడా తెలియని పరిస్థితుల్లో సాక్షి వారి పేపర్ తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు. సుబ్రహ్మణ్యం గుప్తా అతను వ్యాపారస్తుడు. గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్లో ఎక్స్ఎమ్మెల్యే గారు రఘుపతి గారితో చూసి అనేక రకాల ఫోటోలు అతనితో కలిసి ఫోటో దిగి ఆయనతో కూడా అన్ని చాలా సార్లు ఫోటో దిగి ఉన్నాయి. చాలా ఫోటోలు ఉంటాయి, మా దగ్గర ఆధారాలు ఉంటాయి. కానీ స్థానిక శాసన ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ ఫోటోలు తీసుకుని పెట్టుకొని మన రఘుబాబా అతను తెలుగుదేశం పార్టీతో కానీ అతని సభ్యత్వం కానీ ఏ పదం కూడా అతనికి లేదు. సుబ్రహ్మణ్యం గుప్తాకి మా పార్టీకి అతని సంబంధం లేని వ్యక్తిని పట్టుకొచ్చి మా ఎమ్మెల్యే గారు దాన్ని పురుగుతున్నారు. అతను షెడ్యూల్ కోర్టు దగ్గర పరిచయ కార్యక్రమం తప్పితే సుబ్రహ్మణ్యం గుప్తాకి మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధాలు లేవని ఖండిస్తున్నాం. సాక్షి పేపర్లో ప్రచురమైనటువంటి కథనం చాలా బాధాకరమైన విషయం. సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు. అతను ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్తో కలిసి ప్రయాణం చేసి ముందుకు సాగిపోయే అలవాటు ఉన్న వ్యక్తి. మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి సుపరిచితులు. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో భాగంగా సుబ్రహ్మణ్య గుప్తా కూడా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగడం జరిగింది. దాన్ని ఈరోజు సాక్షి పేపరు హైలైట్ చేస్తూ నిషేధిత గోమాంసం కేసులో ఎమ్మెల్యే గారి మీద కూడా బురజల్లే విధంగా మరి రాయటం అనేది చాలా హేయమైన చర్య. దాన్ని మా పార్టీ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తాం. సాక్షి పత్రిక అంటే వైసీపీకి కరపత్రం లాంటిది. మరి ఈ సుబ్రహ్మణ్యం గుప్తాకి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదు. ఆయన ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తి కాదు, సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి బాపట్ల నుండి ప్రజలు అనేక మంది వస్తూ ఉంటారు ఆయన కలవటానికి పనుల మీద. అట్లా వచ్చినప్పుడు కలవటమే తప్పించి ఆయనకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఈ సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పత్రిక. ఇలాంటి అబద్ధపు వార్తలు రాసి ఇచ్చేస్తే ఈ సాక్షి పత్రిక తగిన గుణపాఠం చూద్దామని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలోని జీడి మామిడి తోటలో ఈ నెల 16వ తేదీన యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, పారే ధనుంజయ యాదవులు సంయుక్తంగా తెలియజేశారు. ఈ కార్తీక వనసమారాధన కేవలం యాదవ
సామాజిక వర్గమే కాకుండా బీసీలందరూ పాల్గొనవచ్చని సూచించారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న యాదవ సామాజిక వర్గ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి బీసీలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు కోరారు. పిట్టలవానిపాలెం మండలంలోని సంగుపాలెం, కోడూరు, మంతెనవారిపాలెం, అల్లూరు, గోకరాజు, నల్లిపోయినవారిపాలెం తదితర గ్రామాలలో పర్యటించి కార్తీక వన సమారాధన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్తీక వన సమారాధన కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఉన్నారు. యాదవ వన సమారాధన వన భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. 16/11/2025 అనగా రేపు ఆదివారం నాడు సూర్యలంక రోడ్డులో మన యాదవ వన భోజనం సమారాధన జరుగుతుంది. కాబట్టి యాదవ సమారాధన అంటే యాదవులే కాకుండా బీసీ కమ్యూనిటీ మొత్తానికి కూడా ఎవరొచ్చినా కూడా భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వచ్చి సముద్ర స్నానం చేసుకుని వెళ్తూ ఈ కార్యక్రమంలో భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మా సంఘం తరఫున నేను కోరుకున్నాను. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా మా యాదవ్ సోదరులందరూ కూడా ఇది పిల్లవనపాలెం మండలం రావడం జరిగింది. దాని సందర్భంగా మంత్రవనపాలెం, గోగరాజుపాలెం, సంగుపాలెం, కోడూరు, అల్లూరు ఈ 4 గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ కూడా కలిసి ఆ కార్యక్రమం గురించి మన పెద్ద ఆయన వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక యాదవులనే కాదు, ఇది కార్తీక వన సమారాధన కార్యక్రమం కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. స్వాములకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఉంది. స్వాములకు వేరుగా చేశారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. దీంట్లో ఇంకోటి గమనించాలి, టీడీపీ, వైసీపీ అని కాకుండా ఇక్కడ రాజకీయ ప్రమేయం అంటే ఏమీ లేదు. ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఓన్లీ యాదవ సమారాధన మాత్రమే. ఇది అంటే కుల సమారాధన మాత్రమే. ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రారంభించడంతో ప్రజా ఉద్యమాలను గమనించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం చేపట్టిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి గుర్తు చేశారు. బాపట్ల మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నిర్మించాలని కోరుతూ పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బాపట్ల మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పెద్ద ఎత్తున పిలుపునిస్తే కార్యకర్తలతో బాపట్ల రోడ్లు సరిపోవని అన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు మాత్రమే నిర్మించాల్సి ఉందని, అవి కూడా 25% పనులు పూర్తి చేశామని, సమర్థవంతంగా పూర్తి చేయాలని అన్నారు. బాపట్ల విద్యా కేంద్రంగా ఉందని, మెడికల్ కళాశాల కూడా దానికి తోడు వస్తే వేమూరు, రేపల్లె పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే అవకాశం ఉందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ఆల్రెడీ విద్యా కేంద్రంగా ఉంది, దానికి తోడు మెడికల్ కాలేజీ వచ్చి, దానికి తోడు ఈ జనరల్ హాస్పిటల్ వస్తే మరి జనరల్ హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్ కింద రేపల్లె వాళ్ళు, వేమూరు వాళ్ళు, పొంచూరు వాళ్ళు, చీరాల వాళ్ళు, అటకి వాళ్ళు వాళ్ళందరూ కూడా బాపట్లకి వచ్చి రాకపోకలుగా జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది, మా ఊరు కూడా నిలబడుతుంది. నువ్వు ఇచ్చినటువంటి ఈ జిల్లా కేంద్రం ఆర్థికంగా కూడా కొంత పుంజుకోవాలి, నిలబడాలంటే తప్పకుండా బాపట్లకి ఇవ్వాలన్నా అని చెప్పి పచ్చిమాలని భంగపడి తెచ్చుకున్నాం. అటువంటి కాలేజీని పెద్ద ఆసుపత్రి తెచ్చుకునేదాకా పోరాటం చేయడానికి మరి అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మన కార్యకర్తలు, వాళ్ళ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో రాలా. ఒక్కసారి అందరూ మరి పెద్ద పిలిపించి ప్రజా ఉద్యమం కింద మారిన రోజున మన బాపట్ల రోడ్లు పట్టవు. ఆ రోజు తప్పకుండా అక్కడి దాకా తీసుకువెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఛత్తీస్గఢ్లోనో, గోవాలోనో ఆ 2 చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పీపీపీ మోడల్లో మొదలుపెట్టి అక్కడ ప్రజా ఉద్యమాన్ని, ప్రజా తిరుగుబాటుని గమనించి రోల్ బ్యాక్ చేసినటువంటి విధానాన్ని దయచేసి గమనించండి చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా ఆ పరిస్థితి ప్రజల ఉద్యమం బాట పట్టేదాకా చూడవకండి. బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడి గ్రామంలో వేంచేసి ఉన్న హైమావతి దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలను శ్రీ విశ్వజనని పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ లలిత కోటి నామ పారాయణ కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరి అమ్మ చెప్పింది, అమ్మ మాటలు ఎలా ఉంటాయంటే, రోగికి
వైద్యుడు నారాయణ స్వరూపుడే కాదు, మరి వైద్యుడికి రోగి కూడా నారాయణ స్వరూపుడే. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు దైవ స్వరూపాలే కాదు, పిల్లలకు మరి తల్లిదండ్రులకు పిల్లలు కూడా దైవ స్వరూపాలని ప్రకటించిన అమ్మ తాను అందరికీ మార్గదర్శకత్వం వహించదలుచుకుని తానే ముందుగా హైమక్కయ్యను భక్తుల పాలిట కొంగు బంగారంగా అర్చామూర్తిగా మనకు ప్రతిష్ఠించి మనకందరకు అందించింది. హైమాలయం అంటే మహిమాలయం. హైమ అనే పేరులోనే హిమము ఉంది. హిమం అంటే మంచు. అటువంటి చల్లనైనటువంటి హృదయం కలిగింది హైమక్కయ్య. లలిత అంటే ఏం చెప్తారు అంటే లోకాతీత లావణ్యమే లలిత అంటారు. మరి హైమక్కయ్య ప్రతి కదలిక లలితమే. మధురాధిపతే అఖిలం మధురం అని మనం అనుకున్నట్టుగా హైమక్కయ్య ఆ రూపం, ఆ హాసం, ఆ అంతరంగం అంతా లలితమే. కాబట్టి లలితా స్వరూపిణియే లలితకు మరో రూపమే హైమక్కయ్య. అమ్మను లలితా స్వరూపంగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు, అందరూ కొలుస్తూ ఉంటారు. ఎన్నో అనుభవాలు మణిద్వీపవాసినైనటువంటి ఆ లలితా స్వరూపిణే అమ్మ. అమ్మకు మరో రూపమే హైమక్కయ్య, అమ్మకు ప్రతిరూపమే హైమక్కయ్య. అమ్మే ఆ మాట చెప్పింది, హైమా నేను బింబ ప్రతిబింబాలము అని. అందుకనే అమ్మ అమ్మలో ఉన్నటువంటి కారుణ్యం, సహనం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ కూడా హైమక్కయ్యలో మూర్తీభవించి ఉంటాయి. అందుకే మనకు హైమక్కయ్య ఆరాధ్య అయింది, లోకారాధ్య అయింది. అమ్మ బిడ్డగానే కాదు, తాను దైవంగా అందరికీ లోకారాధ్య అయింది. అమ్మ హైమక్కయ్యకు దివ్యత్వాన్ని ప్రసాదించింది. హైమక్కయ్యకు దివ్యత్వాన్ని ప్రసాదించిన అమ్మ యొక్క సర్వశక్తిమత్వానికి నిదర్శనమే హైమాలయం. హైమాలయంలో ప్రదర్శనలు చేసుకుంటే ఎన్నో కోరికలు నెరవేరుతాయి. అందుకే అమ్మను హైమక్కయ్యను వాంఛితార్థ ప్రదాయనిగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఆది వ్యాధులను దూరం చేసి అభీష్ట సిద్ధులను నెరవేర్చేటటువంటి మహిమాలయమే హైమాలయం. ఎందరికో హైమాలయంకి రాగానే ఎందరెందరికో మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. చాలా హాయిగా అనిపిస్తుంది హైమక్కయ్యను చూస్తే. అలా ఎందరెందరికో మానసిక ప్రశాంతతను చేకూర్చేటటువంటి అంతులేని ఆనందాన్ని కలిగించేటటువంటి దివ్యధామమే హైమాలయం. అటువంటి హైమక్కయ్య పుట్టినరోజు ఈరోజు 83 వెళ్ళి 84వ పుట్టినరోజు వచ్చింది. ఈ సందర్భంగా మన పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి నుంచి ఈ రోజు వరకు అంటే కార్తీక బహుళ షష్ఠి వరకు హైమవతి జనయిత్రి వ్రతాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా లలితా సహస్ర పారాయణ, త్రిశతి, ఖడ్గమాల, మరి అష్టోత్తర పారాయణ జరుగుతుంది. అమ్మ చరిత్ర పారాయణ, అమ్మ చరిత్ర జీవిత మహోదయలో తరంగాలు ఉన్నది. అమ్మ చరిత్ర ఉంది 9 ఏళ్ల వరకు. ఆ చరిత్ర ఈ వారం రోజుల్లో 52 అధ్యాయాలు ఉంటాయి. అవన్నీ ఈ 6 రోజుల్లో కూడా పూర్తి చేయటం జరుగుతుంది. అలాగే సాయంకాలం పూజ చాలా మహోత్సవంగా జరుగుతుంది. మరి కనులకు ఆనందాన్ని, నేత్రపర్వాన్ని కలిగించే సన్నివేశం సాయంకాలం. హైమక్కయ్యకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో అన్ని రకాల పిండి వంటలు చేసి హైమక్కయ్య చుట్టూ పెట్టి నివేదన చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే హైమక్కయ్యకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో అన్ని ప్రదక్షిణలు ఇప్పుడు మీరు చూసే ఉంటారు. అక్కయ్యలందరూ కూడా ప్రదర్శనలు చేశారు. ఇప్పుడు 84వ పుట్టినరోజు కాబట్టి 84 ప్రదర్శనలు చేశారు. 84 పిండి వంటలు సాయంకాలం నివేదన చేయటం జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రంలో అమ్మగారు కూతురైనటువంటి శ్రీ హైమవతీదేవి యొక్క 83వ జన్మదిన వేడుకలు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పుట్టినరోజు యొక్క విశేషం ఏమిటి అంటే ఒకే రోజు శ్రీ లలితా సహస్రనామం 1,000,000 సార్లు చేయటం అనేటువంటిది ఒక చరిత్రలో చెప్పుకోదగినటువంటి అంశం. ఇది జిల్లెలమూడిలో అమ్మ 1979వ సంవత్సరం నుంచే ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో విశేషంగా అనేక గ్రామాల నుండి, అనేక ప్రాంతాల నుండి అమ్మ భక్తులు విచ్చేసి ఈ సహస్రనామ కోటి పారాయణంలో పాల్గొని చాలా ఆనందాన్ని, అనుభూతులను పొందుతూ ఉంటారు. ఇది జిల్లెలమూడికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అమ్మ ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణాలయంలో చక్కగా విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరూ కూడా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా చక్కగా మజ్జిగ, మరి పళ్ళు కూడా ఈ పారాయణం చేసేటువంటి కార్యకర్తలకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది.
ఇది జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రానికి ఒక విశేషమైనటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. కనుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలను ప్రచురిస్తే సహించేది లేదు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను విరివిగా చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. వాహన చోదకులు రోడ్డు నిబంధనలను విధిగా పాటించి ప్రమాదాలను నివారించాలి. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.